క్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద వచ్చినప్పుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు, పాపాన్ని అంటించుకోలేదు. ఆయన ఎలా జీవించాడంటే నిర్దోషంగా జీవించాడండి, నిష్కల్మషుడుగా జీవించాడు. నాలో పాపం ఉందని ఎవడు మీలో నిరూపిస్తారు అనేటట్టుగా జీవించాడు. అంటే ఈయన పాపి అని మనం చెప్పలేనంతగా యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా జీవించాడండి. కనుక యేసుక్రీస్తు రక్తం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కల్మషమైనదండి. చూడండి, ఈ రక్తము చేతనే మనము పరిశుద్ధులుగా మారుతాము. యేసుక్రీస్తు రక్తం చేతనే అంటే మన పాపాలు కడగబడతాయి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రియులారా, మనము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేయడానికి పొలంలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత పని చేస్తాం. పారతో కావచ్చు, నాగలితో కావచ్చు, ఏదో రకంగా మనం పని చేసి వస్తాం. అండి వచ్చే ముందు మరి పొలంలో మనందరికీ ప్రియులారా కాళ్ళకు అలాగే శరీరానికి మట్టి అనేది అంటే భూతానికి అంటుకుంటుంది, అవునా కాదు? మరి ఆ మురికంతా పోవాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. ఓన్లీ స్నానం చక్కగా సబ్బుతో మనం స్నానం చేస్తే మనలో ఉన్న కంటికి కనిపించే ఒక బురద, ఒక మరి మురికి, ఇదంతా ప్రియులారా సబ్బుతో స్నానం చేస్తే పోతుంది, అవునా కాదా? ఏమంటే ఎలాగైతే ఈ శరీరానికి అంటబడిన ఒక మురికి, ఒక బురద స్నానం చేస్తే, సబ్బుతో స్నానం చేస్తే ఎలాగైతే పోతుందో, అలాగే ప్రియులారా మనము యేసుక్రీస్తు రక్తాన్ని మనం తీసుకుంటేనే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము, నీతిమంతులుగా మార్చబడతాము. యేసుక్రీస్తు రక్తాన్ని, యేసుక్రీస్తు వారి శరీరాన్ని మనం తీసుకోకపోతే మనం పరిశుద్ధులము కాము, మనము నీతిమంతులుగా తీర్చబడకపోతే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మరణిస్తే సుఖం లేదు. మనం కళ్ళు మూస్తే వెంటనే నరకానికి వెళ్ళిపోతాం. మరి మన పాపాలు పోవాలంటే ఏం చేయాలి? మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు మనలో ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రియులారా ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకోవాలి. ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మన పాపాలు పోతాయి, అవునో కాదో? బైబిల్లో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చివరి మాట చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయును. ఈ మాట మీరు అండర్లైన్ పెట్టుకోండి. యేసుక్రీస్తు రక్తం ఉంది కదా, ఆ రక్తం మాత్రమే మనల్ని ఏం చేస్తుందండి? పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది.